హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్లో ఈరోజు కూడా స్తబ్దత 70-80 పాయింట్ల దాకా తగ్గింది. బట్ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. ఇట్స్ స్మాల్ కరెక్షన్. నిన్న తగ్గింది, ఈరోజు తగ్గింది, చిన్న చిన్న కరెక్షన్స్. ఈ స్లగ్గిష్నెస్ పోగానే మళ్ళీ అందుకుంటుంది. అంటే ఒకరోజు 2 రోజుల్లో పైకి లేపేస్తారు. కాబట్టి మార్కెట్ పడిపోతున్నది పడిపోతున్నది అనే సిచ్యువేషన్ ఏం లేదు. మార్కెట్ ఈజ్ ఇన్ బుల్ జోన్ ఓన్లీ. బుల్ జోన్లో కరెక్షన్ వస్తున్నది. దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే కరోనా వచ్చినప్పుడు భయంకరంగా అమ్మింది ఎఫ్ఐఐస్. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా కొనటం మొదలుపెట్టారు, సపోర్ట్ చేసినవి. తర్వాత జూన్ వరకు జరిగిన పరిస్థితి. జూలై నుంచి ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ అయిపోయారు. సో అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ డిఐఐస్ సెల్లర్స్ అయ్యారు. డిఐఐస్ అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కుంటూ వచ్చారు. నవంబర్ వరకు బాగా కొన్నారు. తర్వాత డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా పర్వాలేదు, బాగానే కొన్నారు. ఈ టైంలో ఇన్స్టిట్యూషన్స్ మాత్రం అమ్మారు. ఆ టైంలో ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పైసలు విత్డ్రా చేసుకోవటం, అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకోవటం. బాగా పెరిగింది కదా, డబ్బులు తీసేసుకుందామని తీసుకున్నారు. మళ్ళీ పడిపోతే ఇబ్బంది కదా అని. అది కూడా ఒక రీజను. ఇన్స్టిట్యూషన్స్ అమ్మి వాళ్ళకి పే చేసింది. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మార్చి తర్వాత ఎఫ్ఐఐస్ కొన్నది తక్కువ, అమ్మింది ఎక్కువ. ఏప్రిల్, మే, జూను ఒక 8,000 పైచలకి అమ్మారు. అప్పుడప్పుడు మధ్యలో కొంటున్నారు. నెట్ సెల్లర్సే వాళ్ళు. మరి లోకల్ ఇన్స్టిట్యూషన్స్ డిఐఎస్ వాళ్ళు కూడా పెద్దగా కొన్నదేం లేదు. వాళ్ళు అమ్ముతున్నారంటే వీళ్ళు కొంటే సరిపోయేది. వీళ్ళు కూడా పెద్దగా కొన్నది లేదు. అంటే ఇక్కడ ఏమి జరుగుతున్నదంటే, మార్పిడి చేతులు మారుతున్నది, చేతులు మారుతున్నాయి. ఏమవుతున్నదంటే, ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ యాజ్ ఎ హోల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెల్లింగ్. భారీగా అమ్మటం లేదు. ఎంత అమ్మగలుగుతారో అంతే అమ్ముతున్నారు. ఎంతకో కొంతగా అమ్మటం లేదు. ఎలాగైనా సరే అమ్మి బయటకు వచ్చేయాలని అమ్మటం లేదు. మార్కెట్లో డిమాండ్ ఎంత ఉందో చూసుకుని డిమాండ్ మేరకు అమ్ముతున్నారు. డిమాండ్ తగ్గిపోతే అమ్మటంలా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ డిమాండ్ వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముతున్నారు. అంటే ఇన్స్టిట్యూషనల్ సేల్ ఈజ్ దేర్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెల్లింగ్. మరి హూ ఈజ్ బయింగ్? డేటా ప్రకారం, మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఏంటంటే, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెల్లర్స్. లాస్ట్ 15 years యాజ్ ఎ హోల్ డేటా తీసి ఎకనామిక్ టైమ్స్ వారు చెప్తున్నారు. ఇక్కడ బయర్సేనండి 20 years తీశారనుకుంటా డేటా. ఓవరాల్గా ఏంటంటే, ఇందులో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ షేర్ ఎక్కువ ఉంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఇన్స్టిట్యూషన్స్ కంటే అని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి 2 కంక్లూజన్స్. లాజికల్ సీక్వెన్స్ ఏంటంటే, ఇండియాలో సేవింగ్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్స్ పెరిగాయి, సేవింగ్స్ పెరిగాయి లాస్ట్ 20 yearsలో. అంటే మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్ ఇన్ టు షేర్ మార్కెట్స్ ఫ్రమ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ హెచ్ఎన్ఐస్ దగ్గర ఎలాగో బాగా డబ్బులు వస్తాయనుకోండి, ఇప్పుడు వస్తాయి. స్మార్ట్ మనీ అది. టక్కని తీసేస్తారు డబ్బులు వాళ్ళు. ఎప్పుడు కొంటున్నారో ఎప్పుడు వదిలేస్తున్నారో కూడా తెలియదు. చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళు. ఇన్స్టిట్యూషన్స్ కంటే షార్ప్గా ఉంటారంటే ఆశ్చర్యం లేదు. సరే, వాళ్ళని పక్కన పెట్టినైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్
అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ సంఖ్య పెరిగింది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, క్రమేణా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. అది కంక్లూజన్. ముఖ్యంగా ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో అది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనబడుతున్నదట. ఓకే, ప్రజెంట్ సినేరియోకి వద్దాం. ఇప్పుడు ప్రజెంట్ సినేరియో ఏంటంటే లెటెస్ట్ టాక్ అబౌట్ ద లేటెస్ట్ థింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ జూన్. ఇవాళ జూన్ ఎంత అండి? జూన్ ఎండ్కి వచ్చాం. 29th అంటే ఆల్మోస్ట్ ఎండ్. ఇప్పటి వరకు ఏమిటి రికార్డ్ అంటే జూన్ 2021కి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ షేర్ 70% అట, ఇన్స్టిట్యూషన్స్ షేర్ 30% అట. అంటే ఈ జూన్ తీసుకుందాం, ఎప్పుడక్కర్లా. మీలాంటి నాలాంటి వాళ్ళు కొన్నది 70% అయితే ఇంక్లూడింగ్ హెచ్ఎన్ఐస్, ఇన్స్టిట్యూషన్స్ మాత్రం 30% కొన్నాయి. అంటే ఏంటి, గ్రాడ్యువల్గా ఇన్స్టిట్యూషన్స్ కొనేదానికంటే అమ్మేది ఎక్కువ అవుతున్నది అనమాట. ఈ 70% ఎవరిస్తారండి వీళ్ళకి? 70% కొన్నారంటే ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఎవరిస్తారు? హూ ఈజ్ ద సెల్లర్? ఆబ్వియస్లీ వీళ్ళు ఇన్స్టిట్యూషన్సే. ఇన్స్టిట్యూషన్స్ వర్సెస్ ఇండివిజువల్స్. ఇంకెవరున్నారు? ముగ్గురు నలుగురు లేరు. రెండే పార్టీలు. ఇన్స్టిట్యూషన్స్ పుట్ టుగెదర్ వన్ పార్టీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనదర్ పార్టీ. సో ఇక్కడ వీళ్ళు 30%, వాళ్ళు 70% అంటే వాళ్ళు 70% కొన్నారు అంటే వాళ్ళకి ఎవరమ్మారు? వీళ్ళే కదా అమ్ముతారు, చేతులు మార్చం. అంటే మోర్ అండ్ మోర్ పబ్లిక్ మనీ ఈజ్ పోరింగ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్. అంటే స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అని చెప్పుకోండి. అంటే వాళ్ళు ముఖ్యంగా ఈక్విటీ గురించి చెప్తున్నారు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ విత్డ్రాయింగ్. అది విజిబుల్ కూడా తెలిసిపోతున్నది కదా, ఏ రోజుకి ఆ రోజు డేటా వచ్చేస్తుంది కదా. నిన్న కూడా ఎఫ్ఐఐస్ అమ్మారు. అంటే ఇది ట్రెండ్ ఎలా ఉందంటే పబ్లిక్ మనీ, మోర్ అండ్ మోర్ పబ్లిక్ మనీ ఈజ్ రీప్లేసింగ్ ఇన్స్టిట్యూషనల్ మనీ. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఉన్న చోట వాళ్ళని మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వాళ్ళని లేపేసి తీసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపో, ఆ షేర్లు నాకు ఇచ్చే నువ్వు డబ్బులు తీసుకెళ్ళిపో అంటే వాళ్ళని మనం రీప్లేస్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, అమ్ముకొని మనం లోపల ఎంటర్ అవుతున్నాం. ఇన్వెస్టర్స్ ఇన్, ఇన్స్టిట్యూషన్స్ అవుట్. ఇది నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ది లాంగ్ టర్మ్, అట్లీస్ట్ మీడియం టర్మ్. ఇమ్మీడియట్గా నేను చెప్పను కానీ, ఎందుకంటే వీళ్ళు అమ్ముకుంటూ ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అందరూ వచ్చారా చెక్ చేసుకుంటారు. అందరూ వచ్చారండి, మ్యాక్సిమం కొనేశారండి, పబ్లిక్ మనీ మ్యాక్సిమం వచ్చేసిందండి, బయటకు వచ్చేస్తారు. కొంచెం స్పీడ్గా బయటకు వస్తారు. అప్పుడు స్పీడ్గా బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు షేర్లు. అట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుందని నేను అంటంలా, రావటానికి పాసిబిలిటీ ఉంది. చిన్న సైజు ప్యానిక్ సిచ్యువేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. వాళ్ళు స్పీడ్గా అమ్మటం మొదలుపెట్టేటప్పటికి వీళ్ళు అమ్మలేరు, ఉంచుకోలేరు. అంతేకాదు వీళ్ళు ఫ్రెష్గా కొనుక్కోలేరు. ఎందుకని కొనుక్కోలేరంటే ఇప్పటికే బోల్డెన్ డబ్బులు పెట్టేశారు. ఉన్నాయన్నీ అవి చెంబు తపాల తాకట్టు పెట్టి అంటారు కదా, ఈ చెంబు తపాల తాకట్టు పెట్టినట్టుగా ఉన్న డబ్బులన్నీ పెట్టేసిన తర్వాత వీళ్ళకి లిక్విడిటీ క్రంచ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి పాయింట్. దిస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. నేను 2-3 దఫాలు నా కెరీర్లో చూశాను, ఇట్లాగా ఇంకా ఎక్కువసార్లే చూశాను. వీళ్ళకి లిక్విడిటీ క్రంచ్ వస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ముఖ్యంగా హెచ్ఎన్ఐస్ ఏం చేస్తారంటే, హెచ్ఎన్ఐస్ వాళ్ళతో పాటే అని చెప్పాలి, బయటకు వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వచ్చేస్తారు. ఇంకా చాలా అయిపోయింది ఇందులో స్టీము, ఇందులో ఏం లేదు, మజా లేదు, చెరుకు తవ్వ ఏదో చెరుకులో ఇది లేకపోతే తవ్వ చెరుకు అంటారు కదా, తీసి పక్కన పడేస్తారు. అలాగే రసం లేదు ఇందులో అన్నట్లుగా హెచ్ఎన్ఐస్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతారు, బయటకు వచ్చేస్తారు. అక్కడ మిగిలిపోయేది కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. అంటే
వల విసిరినప్పుడు నీళ్ళలోకి వెనక్కి వెళ్ళిపోతాయి, చేపలు మిగిలిపోతాయి కదా. వలలో నీళ్లు చేపలు రెండు వస్తాయి. వల వేసినప్పుడు నీళ్లు చేపలు రెండు వస్తాయి. అంటే హెచ్ఎన్ఐస్ను రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంటారు. ఎక్కడైతే అడ్వాంటేజ్ సన్నగిల్లుతున్నదో, ఇంకా పెరగదు, ఇంకా స్కోప్ లేదు, ఇంకా తగ్గుతుంది అని అనిపిస్తుందో అక్కడ ఇమ్మీడియట్గా హెచ్ఎన్ఐస్ జారుకుంటారు. ఇన్స్టిట్యూషన్స్ ఎలాగో జారుకుంటారు చెప్పక్కల. ఆల్రెడీ కొంత జారుకుని ఉంటారు, మరికొంత జారుకుంటారు. ఎఫ్ఐఐస్ వీళ్ళంతా కూడా చాలా స్మార్ట్. హెచ్ఎన్ఐస్ అంతకన్నా స్మార్ట్. వీళ్ళందరూ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారు, చక్కగా డబ్బులు తీసుకుంటారు. వలలో మిగిలిపోయిన చేపల్లో ఉండేది రిటైల్ ఇన్వెస్టర్సే. గిల్లగిల్ల కొట్టుకుంటూ ఉంటారు. అప్పటికి వాళ్ళ దగ్గర లిక్విడిటీ కూడా ఉండదు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అయిపోతాయి. ఇంకా వాళ్ళ దగ్గర అప్పు చేసి కూడా కొనేసి ఉంటారు చాలామంది. మనం ఎంత చెప్పినా వినరు. అప్పు చేసి కొనకూడదు షేర్లు అని చెప్తాం కదా, వినరు. ఇంకా కొనక్కర్లేదండి, కొంచెం వెయిట్ చేయండి అంటే వినరు. ప్రాఫిట్ బుక్ చేయండి అంటే వినరు. అంటే వినకపోవటం కరెక్టే. అది ఫస్ట్ ఫేజ్లో బాగానే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వినకపోవటం వల్లే వాళ్ళ షేర్లు పెరుగుతాయి, డబ్బులు బాగా వస్తాయి, కనబడతాయి. అయితే అక్కడ ఏమాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోకుండా ఇంక ఇది మార్కెట్ తిరుగులేదండి, ఇంకా ఎక్కడికి వెళ్ళదండి, తగ్గదండి, ఇంకా తగ్గేది లేదండి, ఇంక వెళ్ళిపోతుందండి. స్టిమ్యులస్ ప్యాకేజ్ అది ఇది ఏమంతా బ్లూ, అంతా కలర్ గ్రీన్గా అంతా చాలా చక్కగా కనపడుతుంది పిక్చరు. వాళ్ళు అమ్మరు. ఇంక నేను అమ్మను, అమ్మి చూశాను కదా, అది అమ్మితే పెరిగిపోయింది, ఇది అమ్మితే పెరిగిపోయింది, ఆ లెక్కలు వేసుకుంటారు. ఆర్థడాక్స్ అప్రోచ్ అంటే అగ్రికల్చరిస్ట్ ఫార్మర్ ఆలోచన, అంతేగాని బిజినెస్ మెన్ ఆలోచన కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్మరు. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు. అక్కడ అసలుకి మోసం వస్తుంది. ఏమవుతుందంటే వీళ్ళు హై రేట్లు చూసి 95 రూపాయల దగ్గర చూసి 65 రూపాయల దగ్గర అమ్మలేరుగా, ఉండిపోతాయి. అయితే కొంతమందికి సివియర్ లిక్విడిటీ ప్రాబ్లం వచ్చి డబ్బులు అవసరం అవుతాయి. డబ్బులు అన్నీ పెట్టేస్తారు కదా. సివియర్ మనీ ప్రాబ్లం వచ్చి అప్పుడు లాసులు బుక్ చేస్తారు. ఇక్కడ అమ్ముతారు వాళ్ళు, కొందరు అమ్మరు. దట్ ఈస్ ఓకే. దే విల్ వెయిట్. ఒక్కోసారి ఫెయిర్లీ లాంగ్ టైం తీసుకోవచ్చు మళ్ళీ ఆ లెవెల్కి రావడానికి. హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ బయటకు వచ్చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు సేఫ్ గేమే ఆడతారు, వీళ్ళు ఉండిపోతారు. వీళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లము. ఫర్దర్ మనీ పంపు చేద్దామంటే రెండు కారణాలు. ఒకటేమో ధైర్యం చాలదు, ఇంకా తగ్గుతుందేమో అనే ఆలోచన. నిజమే, ఇంకా తగ్గొచ్చు కదా. రెండో కారణం ఏంటంటే ఇంకా ఫర్దరు మనీ జనరేట్ చేసి పెట్టడానికి ఇంకేం లేవు. గోల్డ్ గీల్డ్ అంతా తాకట్లోకి వెళ్ళిపోయింది. వాడికి అంత ఇవ్వాలి, వీడికి ఇంత ఇవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే దట్ హ్యాపెన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్. అలాంటి సిచ్యువేషన్స్ని ముందుగా జాగ్రత్త పడండి. అలా జరగవచ్చు అని నేను మీకు హింట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా అలా జరుగుతుందని నేను చెప్పటం లేదు, తెలీదు. ఇమీడియట్గా అలా జరుగుతుందని నేను అనుకోవటం లేదు. గ్రాడ్యువల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్కి ట్రాప్ ఒక రకంగా. ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యేలాగా చూసి ఆపరేటర్స్ సఫిషియెంట్ నంబర్ ఎంటర్ అయ్యారు, బాగానే ఎంటర్ అయిపోయారు అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా బయటకు వచ్చి కొద్దిగా బయటకు వస్తారు. స్టార్టింగ్లో ఎక్కువ అమ్మరు. ఎంతకైతే డిమాండ్ ఉందో అంతకే అమ్ముతారు, ఎక్కువ అమ్మరు. ఇప్పుడు జరుగుతున్నది అదే. పెద్దగా అమ్మటం లేదు, చూసారా, కొద్దిగా అమ్ముతున్నారు. అంతేకాదు ఎప్పుడైనా కొంచెం గట్టిగా పడుతున్నది అనిపిస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎఫ్ఐఐస్ అయితే డెలిబరేట్గా, అంటే అక్కడ కొంటున్నారు కూడా, పడనివ్వటం లేదు మార్కెట్. అలా కొద్ది గ్రాడ్యువల్గా అమ్ముతూ ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ రిటైలర్స్ ఏ మేరకు ఎంటర్ అయి ఉన్నారు మార్కెట్లో చూసుకుని సఫిషియెంట్ నంబరు, సఫిషియెంట్ క్వాంటిటీస్, సఫిషియెంట్ మనీ ఎంటర్ అయి ఉంది, పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకా ఇంకా అవసరం లేదు, మనం పద అని బయటకు వచ్చేస్తారు వాళ్ళు. హెచ్ఎన్ఐస్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్, పర్టికులర్లీ ఎఫ్ఐఐస్. అక్కడ వస్తుంది లిక్విడిటీ ప్రాబ్లం. ఇక్కడ ఐపీఓస్ అవి ఉన్నాయి కదండి, కొంచెం మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగానే తీస్తున్నారు. ఎందుకంటే పెద్దగా పడినవారు ఇట్లాంటి పరిస్థితుల్లో. ఇప్పటికీ చూడండి, మీకు చెప్పాలంటే ఏవో చూశాను, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ఏం పెరుగుతున్నాయండి స్మాల్ క్యాప్స్.
ఏదో సైంటిఫిక్ అనే పేరు ఉందండి, సీక్వెంట్ సైంటిఫిక్ కదా, నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా, కొద్దిగా ఉన్నాయి అనుకోండి. సీక్వెంట్ సైంటిఫిక్ అంట. ఇది 11% 20% గుర్తులేదు, 11 to 20 ఈ రేంజ్లో పెరిగిందండి ఇవాళ. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అని ఒక షేర్ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా పడుకున్నది. ఇది అప్పర్ సర్క్యూట్కి వచ్చిందండి, 10% అప్. ఇంకా రోజు పెరుగుతున్నది న్యూజెన్ సాఫ్ట్వేర్ రోజు పెరుగుతున్నది, నేను చెప్పడం ఎందుకు దీని గురించి. ఇంకా ఇట్లా ఇప్పటికి ఈరోజు కూడా చాలా చూశాను నేను. 10% అండి అబ్బో, 5%, 10%, 4%, 5% అయితే చాలా ఉన్నాయి. అంటే పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయంటే దెర్ ఈజ్ ఎ బయింగ్. స్మార్ట్ మనీ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, దెర్ ఈజ్ ఎ సపోర్ట్. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రీస్ట్రక్చరింగు, ఇది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకోవాలి కదా. ఇంత అమౌంట్ మినిమము, మీరు మల్టీ క్యాప్ అన్నారంటే మల్టీ క్యాప్లో మినిమం ఇంత అమౌంట్ స్మాల్ క్యాప్ ఉండాలి, ఇంత అమౌంట్ మినిమము ఇంత పర్సంటేజ్ మిడ్ క్యాప్ ఉండాలి, అట్లా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది కదా ఆ మధ్యన. ఆ కార్యక్రమంలో అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారేమో అనిపిస్తున్నది. ఏమనిపిస్తున్నదంటే నిఫ్టీ 50 స్టాక్స్ మరి తగ్గించాలి కదా, నిఫ్టీ 50 స్టాక్స్ అమ్ముతూ వీటిని కొంటున్నారేమో. అంటే ఆ పర్సంటేజ్ అది అదంతా క్రైటీరియా, సెబీ క్రైటీరియా కంప్లీట్ చేయడానికి అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇది బాగుంటుంది ఇది పెరగలేదు అనుకున్న దాన్ని పెంచాలి కదా. ఆపరేటర్స్ కూడా అగ్గికి ఆజ్యం పోస్తారు. ఆపరేటర్స్ వెరీ స్మార్ట్. ఇట్లా పెంచి కొన్ని సందర్భాల్లో ఏమాత్రం స్ట్రెంగ్త్ లేని కంపెనీలు కూడా పెంచేస్తారు. అలా తీసుకెళ్ళి యుఫోరియా క్రియేట్ చేస్తారు. చాలామంది ఇన్వెస్టర్స్, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాపే కదా కొంటారు. బాగా రానిచ్చి వైదొలుగుతారు. ఆపరేటర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆపరేటర్స్ దే ఆర్ ఏ క్లాస్ అపార్ట్. ఈ ఇన్స్టిట్యూషన్స్ హెచ్ఎన్ఐస్ లాగానే ఆపరేటర్స్ని కూడా ఒక క్లాస్గా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ షార్ట్ టర్మ్ వాళ్ళు జనరల్గా ప్లాన్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా. సో ఇది స్టోరీ. అంటే ఇప్పటికీ పెరుగుతున్నాయి, మరి హోల్డ్ చేయాలి కదా. నేను అనేది ఏంటంటే అమ్మేసుకుని బయటకు వచ్చేయండి అని చెప్పటంలా, హోల్డ్ చేయాల్సిందే. అయితే కొని పడేయటమే కానీ తిరిగి తీసుకోవటం కాదు. నేను అసలు ముట్టుకోనండి, నాకు 20 లక్షలు కావాలి, 20 లక్షలు అయ్యే వరకు అది అలా ఉంచుతాను. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్, ఆ రకమైనటువంటి ఆలోచన స్టాక్ మార్కెట్కి పనికిరాదు. ఏదో క్రికెట్లో అగ్రికల్చర్ షాట్ అంటారు చూసారా, అగ్రికల్చర్ షాట్లా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పానే ఉండలేదు, ఏదో గుర్తులేదు. మా పాయింట్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక 2-3 ఇయర్స్ కిందట అనుకుంటాను, ఒక ఎన్బిఎఫ్సి, ఢిల్లీ బేస్డే ఓ ఎన్బిఎఫ్సికి వైస్ చైర్మన్. అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీ, ఆ పేరు నేను అడగలేదు. అందులో వైస్ చైర్మన్ హీ హ్యాపెన్ టు హ్యావ్ ఎ మీటింగ్ విత్ మీ. అంటే ఏదో మెక్డొనాల్డ్కి పిలిచాడు, రావు సార్ రండి మీటింగ్ అది ఇది అని. ఎందుకు పిలిచాడంటే 1-on-1 మీటింగే. ఆ అబ్బాయి ఏదో ఇన్స్టిట్యూషన్ తరఫున కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేయబోతున్నాడు ఓట్ల కోసం. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మెంబర్స్, వీళ్ళు కొంచెం ఓట్లు వేయించండి అందుకోసం. హీ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ మైన్ ఇన్ గుడ్ ఓల్డెన్ డేస్. సమ్ 20 years ago హీ వాజ్ మై స్టూడెంట్. తర్వాత వైస్ చైర్మన్ అయిపోయాడు ఒక కంపెనీకి. ఇన్సిడెంటల్గా ఆ మాటలు మాట్లాడుతూ స్టాక్ మార్కెట్కి వచ్చి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు. నాకన్నా, మరి నా స్టూడెంట్ అంటే నాకన్నా చాలా చిన్నవాడే కదా, హీజ్ ఇన్ 30s ఐ బిలీవ్, 35 ఉంటాయేమో. అన్నాడు, రావు సాబ్ స్టాక్ మార్కెట్లు నిజమే బాగా రిటర్న్ ఇస్తాయి, అదేదో అంటే స్టాక్ మార్కెట్లు నిజమే మంచి రిటర్న్ ఇస్తాయి, కానీ వీళ్ళకి బయటికి రావడం తెలియదు కదండి. ఆ మాట అన్నాడు, ఒక్క మాట. బాహర్ నికల్నా ఇన్కో నై ఆతానా ఫస్ట్ జాతే. అంటే డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బుల్ని ఇంటికి తెచ్చుకోలేరండి. పంట బాగా పండిస్తారు కానీ హార్వెస్టింగ్ బాగుంటుంది కానీ ఆ పంటని
ఇంటికి చేర్చుకోలేరు, ఆ పదం వాడాడు. అంటే ఎందుకు అంటే వాళ్ళు సంస్థాగతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కదా, వాళ్ళు దే ఆర్ మామూలుగా ఆ పనిలోనే ఉన్నారు. ఈ అబ్బాయి ఊరూరా వెళ్ళి సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు, స్పీచ్లు చెప్తుంటాడు. అంటే తక్కువ వయసైనా ఆ అబ్బాయి అర్థం చేసుకున్నది, ఆ అబ్బాయికి తెలిసింది చూడండి ఎంత గొప్ప విషయం. టక్కుని నాకు స్ట్రైక్ అయింది, నిజమే కదా, చాలామంది చూస్తా ఉంటారు, అది మళ్ళీ పడిపోతాయి, ఆ తర్వాత ఇంకేం అమ్ముతానులే పడిపోయింది అని అనుకుంటారు కదా. పండిన పంటని ఇంటికి తీసుకురావగలగాలి కదా, పండటం గొప్ప కాదు కదా, నాలెడ్జ్ ఉండటం గొప్ప కాదు కదా, నాలెడ్జ్ని అప్లై చేయగలగాలి కదా, అలాంటిది ఇది కూడా. సో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంటే ప్రాఫిట్స్ బుక్ చేసి జోబులో వేసుకోగలగటం. టెంప్ట్ అయిపోయి కొద్దిగా తగ్గని మళ్ళీ తిరిగి పెట్టేస్తారు. లాభాలు వస్తాయి, ₹1,00,000 వచ్చింది, కొద్దిగా తగ్గానే మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు, ఈసారి మొత్తం పోతాయి. అఫ్కోర్స్ ఈ టైం కాదనుకోండి, యుఫోరియాలో తిరిగి పెడితే పోతాయి. ఇది అంత యుఫోరియా రాలేదు ఇంకా, బట్ కరెక్షనే వస్తుంది. కానీ యుఫోరియాలో తర్వాత వచ్చే కరెక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి యుఫోరియా లేదనుకోండి చెప్తున్నాను. సో ఎన్ ఇన్వెస్టర్ షుడ్ ఈక్వల్లీ నో హౌ టు గెట్ అవే ఫ్రమ్ ది స్టాక్స్ అండ్ హౌ టు పాకెట్ ద మనీ, పాకెట్ ద ప్రాఫిట్స్. ఈరోజు లెసన్లో అంటే ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఇదే. వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్. ఐపీఓలు వస్తున్నాయి, ఏదో స్టిమ్యులస్ ప్యాకేజెస్ అని అవన్నీ మెల్లిమెల్లిగా టెంప్ట్ చేసి ఇన్వెస్టర్ల డబ్బులన్నీ అందులో పెట్టించి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు వస్తుంది మార్కెట్ కరెక్షన్, గట్టిగా వస్తుంది, 10% to 20% లెవెల్కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పడేసి మన దగ్గర ఉన్న స్టాక్స్ తప్పదు, నాకు డబ్బులు అవసరం, ఏం చేయాలి అని అమ్ముకుంటారు కదా. కొంతమంది ప్యానిక్ అయ్యి అమ్ముకుంటారు, కొంతమంది డబ్బులు అవసరమై అమ్ముకుంటారు. వాళ్ళు ముందే అమ్ముకుని ఉన్నారు కాబట్టి బాగా చౌకగా దొరుకుతుంటే కొనుక్కుంటారు, లేకపోతే చూస్తారు, వెయిట్ చేస్తారు. తర్వాత ఆ డబ్బులు ఏం చేస్తారంటే హెచ్ఎన్ఐస్ ఇన్ పర్టికులర్ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి అప్పటికి రియల్ ఎస్టేట్ పడిపోయి ఉంటుంది. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ పడే ఉంది, అంత పెద్దగా ఏమి యాక్టివ్గా ఏమి లేదు రియల్ ఎస్టేట్. ఏమైనా కొన్ని సిటీస్లో, గ్రోయింగ్ సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏమన్నా ఇప్పటికీ బాగానే ఉందేమో నాకు తెలియదు. కానీ ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది కదా, పడుకునే ఉంటుంది ఇట్లాంటి టైంలో. ఎకానమీలో యాక్టివిటీ లేదు, తక్కువ. అప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో యుఫోరియాలో క్రియేట్ చేసిన ప్రాఫిట్స్ అన్నీ తీసుకెళ్ళి టఫా అమ్మేసి తీసుకెళ్ళి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో పెట్టేస్తారు వాళ్ళు. అప్పుడు అది చౌకగా ఉంది, ఇది బిరింగ్గా ఉంది. చూసారా, వీళ్ళు ఆ రియల్ ఎస్టేట్లో అమ్ముకుంటారు, ఈ స్టాక్ మార్కెట్లో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నాడు. దట్ ఈస్ ద ట్రెండ్. రియల్ ఎస్టేటు ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్స్ ఓకే, ఏది డిమాండ్ ఉన్న సిటీస్లో వాటిలో పల్లెటూళ్ళలో ఎక్కడో పొలాలు స్థలాలు కొంటే అది ఎప్పటికీ పెరగవు అనుకోండి, అవుట్స్కర్ట్స్ ఎప్పుడో ఊరు బయట కొనుక్కుంటే పెరగవు అనుకోండి, చెప్తున్నాను. దిస్ ఈజ్ ఓకే, దిస్ టైమ్ ఈజ్ ఓకే ఫర్ రియల్ ఎస్టేట్, నాట్ వెరీ మచ్ ఓకే ఫర్ స్టాక్ మార్కెట్స్. నాట్ వెరీ మచ్ ఓకే అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడి నుంచి పెరిగే స్కోపు లిమిటెడ్. పెరుగుతుంది, పెరగదని కాదు. నన్ను అడిగితే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేస్తుంటే కొంత బయటికి తీసేసుకుని అలా పడేసుకోవాలి, మళ్ళీ తిరిగి పెట్టకూడదు, కొంతకాలం పాటు వదిలేయాలి. మళ్ళీ తిరిగి పెడితే టెంప్టేషన్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ శివార్పణం. చాలా ఎక్కువ చెప్పానేమో, ఈ రోజుకి ముగిస్తానండి. నేను ఈరోజు చెప్పిన వీడియో గురించి కొంచెం ఆలోచించండి జాగ్రత్త. ఆల్ ద బెస్ట్.